రే లేవండ్రా, కాలేజ్ టైం అయిపోతుంది. మళ్ళీ వాటర్ ఆగిపోతాయి. హా, అదొకటి ఉంది కదా. ఇంకా నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. ఏ బకెట్ ఫుల్ అయిపోయిందిరా, ఏడ్ చేస్తున్నావు? ఏహే లైట్ రా, నువ్వు నీ పని చూసుకో. హే పదండే మెస్కు వెళ్దాం. వెళ్ళి ఏం చేయాలంట? అదే ఉప్మా అదే ఇడ్లీ. అలా కాదు, కొంచెమైనా తినేసి వద్దాం. సరే పద. చా ఉప్పు లేదు. ఒక్కరోజు బాగానే ఉంటుంది, ఒక్కరోజు ఏమవుతుందో వీళ్ళకి. ఇది తినడం కోసం 5 floors దిగి రమ్మన్నాం. చాలామందికి అది కూడా దొరకట్లేదు కదా. ఏంటి నీతులు చెప్తున్నా? చూడే నీతులు చెప్తుంది, ఏదో దీని సొమ్ము మీద పడేస్తున్నట్టు. ఏహే తొక్కలాగా, వాటర్ రావు ఏం రావు, ఫుడ్ బాగోదు. రే పదండ్రా, వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఈసారి అడ్మినిస్ట్రేషన్ మనము తేలిపోవాలి. సార్ ఏంటి సార్ ఇది? వాటర్ రావు ఏం రావు, మెస్కి వెళ్తే లైన్ ఉంటుంది, ఫుడ్ సరిగా ఉండదు. ఏంటి సార్ అసలు? చాలా కష్టంగా ఉంది సార్. కష్టమా? అసలు నిజమైన కష్టం అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసా? పదండి చూపిస్తా. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. ఈసారి కూడా పంట చేతికొచ్చేలా లేదయ్యా. అప్పు చేసి మరీ పంట వేశాము. ఇటు చూస్తే చుక్క నీరు లేదు. నీపైనే భారం వేశాం దేవుడా. వాన ఇవ్వండి, వాన పడుతుంది. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి, స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు రైతులకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షదార్పణమైందని అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. నీరు 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 రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు. గుండెలన్ని బీడు, ఆశలన్ని మోడు, ఆదరించు నాథుడెవ్వరు. ఏమయ్యా, డబ్బులు తీసుకొని చాలా రోజులైంది, ఎప్పుడు ఇస్తావు? అలా కాదయ్యా, ఈసారి కూడా పంట చేతికి అందలేదు. మరి అప్పు చేసి మరి ఎవరు పండించమన్నారు? అన్నదాత గోడు నింగినంటే నేడు, ఆలకించువారు ఎవరు. మేము పండించకపోతే మీకు తినడానికి తిండెక్కడిది? మా కడుపులు కొట్టుకొని దేశానికి 3 పూట్ల తిండి పెడుతున్నాం. అది గుర్తించకపోయినా పర్లేదు, కానీ మనకు దొరుకుతున్న తిండిని మాత్రం వృధా చేయొద్దు. దయచేసి వృధా చేయొద్దు. ఇదిరా అసలైన కష్టం అంటే. రోజుకొక పూట తినడానికి కూడా తిండి లేక పస్తులుంటున్నారే, అది కష్టం అంటే. పంట చేతికి వస్తుందో రాదో పక్కన పెట్టి పొలాలలో పని చేస్తారే, వాళ్ళది కష్టం అంటే. త్రాగునీరు లేక వడదెబ్బలకి తట్టుకోలేక సతమతం అవుతారే, వాళ్ళది కష్టం అంటే. గుర్తుపెట్టుకోండి, మీరు వృధా చేస్తున్న ఒక్కో మెతుకు ఒక్కో రైతు కష్టం. మరొకరికి ఆకలి తీర్చే దైవం. ఇది గవర్నమెంట్ సొమ్ము కాదు, ఇది మీ ఇంటి కష్టం. దయచేసి ఫుడ్ని కానీ వాటర్ని కానీ వేస్ట్ చేయొద్దు. ఇంకా టేస్ట్ సంగతికి వస్తే, మనలో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చాం. ఒకరికి కారం ఎక్కువ ఉంటుంది, ఇంకొకరికి ఉప్పు ఎక్కువ ఉంటుంది. మీకు అన్నీ సౌకర్యంగా ఉండాలి అని మేము మా శక్తికి మించి ప్రయత్నిస్తున్నాం. మా ప్రయత్నానికి మీ సహకారం తోడవుతేనే ఫలితం కనిపిస్తుంది. బీ గ్రేట్ఫుల్ టు వాట్ యూ హ్యావ్. సేవ్ ఫుడ్ అండ్ సేవ్ వాటర్. జై హింద్.